నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. దేశంలోని పలు రాష్ట్రాల్లో రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, అధునాతన సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకాన్ని అయితే అమలు చేస్తుంది. దీనిలో భాగంగా కొన్ని రైల్వే స్టేషన్లను ఎంపిక చేసి నిధులు విడుదల చేసి డెవలప్ చేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా జనగామ రైల్వే స్టేషన్ అభివృద్ధి సౌకర్యాల గురించి ఈ వీడియోలో వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. దేశంలోని పలు రాష్ట్రాల్లో రైల్వే స్టేషన్లను ఆధునీకరించి సౌకర్యాలను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ పథకం పేరే అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకం. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపిక చేసినటువంటి రైల్వే స్టేషన్లకు నిధులు విడుదల చేసి అమృత్ భారత్ పథకంలో భాగంగా అభివృద్ధి పనులు అయితే ప్రారంభించి చాలా వరకు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా తెలంగాణలోని జనగామ రైల్వే స్టేషన్ ఈ పథకంలో చోటు దక్కించుకోవడంతో పనులు ప్రారంభమయ్యాయి. ఏడాదిన్నర కాలంగా పనులు వేగంగా సాగడం అయితే ఈ పనులు బాగా జరుగుతున్నాయనేటువంటిది వ్యక్తమవుతున్నటువంటి విషయం. అసలు జనగామ రైల్వే స్టేషన్కు ఎంత నిధులు కేటాయించారు, ఏ పనులు ప్రజెంట్ జరుగుతున్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ జనగామ రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ పథకం పనులను గత కేంద్ర ప్రభుత్వ హయాంలో అప్పుడు భువనగిరి ఎంపీగా ఉన్నటువంటి ప్రస్తుత రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏడాదిన్నర క్రితం అయితే ఈ పనులు ప్రారంభించారు. ప్రస్తుత రైల్వే స్టేషన్లో ఆధారంగా విశ్రాంతి భవనాలు, జీఆర్పీ ఈ యొక్క పోలీస్ స్టేషన్ నిర్మాణంతో పాటు రెండో లైను వైపు అదనపు బుకింగ్ కౌంటరు, స్టేషన్ ఎదుట సుందరీకరణ పనులు, స్టేషన్ లోపల ఎస్కలేటరు, వంతెనలు ఇవన్నీ ప్రారంభించడం అయితే జరిగింది. మొదటి దశలో మొదటి ప్లాట్ఫామ్ వైపు పనులు ప్రారంభించారు. అదనపు గదుల నిర్మాణం చేపట్టారు. ఇప్పుడున్నటువంటి ప్లాట్ఫామ్లు సరిపోకపోవడంతో కొత్తవి నిర్మిస్తున్నారు. దీనికి తోడు స్టేషన్ ముఖద్వారం ఎదుట గార్డెనింగు, ఫౌంటైను, సుందరీకరణ పనులు చేపట్టారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఈ యొక్క రెండో దశ పనుల్లో భాగంగా మూడో ప్లాట్ఫామ్ నిర్మాణ పనులు సైతం చేపట్టనున్నారు. ఈ జనగామ రైల్వే లైను పట్టణాన్ని రెండుగా విభజిస్తుంది. అంటే పట్టణం మధ్యలో నుంచి పోతుంది. మొదటి ప్లాట్ఫామ్ బయట నుంచి రెండో ప్లాట్ఫామ్ బయటకు ఫుల్ ఓవర్ బ్రిడ్జి కూడా నిర్మిస్తున్నారు. పట్టణ ప్రజల రాకపోకలకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇటీవలే దక్షిణ మధ్య రైల్వే డిఆర్ఎం భరత్ కుమార్ జైన్ కూడా ఈ పనులు పరిశీలించి మరింత వేగంగా జరపాలని ఆదేశాలు కూడా ఇవ్వడం అయితే జరిగింది. స్టేషన్ అభివృద్ధితో పాటు జనగామలో శాతవాహన, చార్మినారు, సింహపూరి, షిరిడి తదితర రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలని అయితే ఈ యొక్క జనగామ ప్రజలైతే కోరుతున్నారు. ఈ రైల్వే స్టేషన్ను అత్యాధునికంగా తీర్చిదిద్దేందుకు పనులు చేపడుతున్నారనడంలో అతిశయోక్తి కాదు. ఎంతో కాలంగా నోచుకున్నటువంటి స్టేషన్ అభివృద్ధి ఇప్పుడు జరగడం ఎంతో సంతోషంగా ఉందని రైల్వే ప్రయాణికులు మరియు పట్టణ ప్రజలైతే చెప్తున్నటువంటి విషయం. పనులు మాత్రం కొంత స్పీడ్గా జరిగితే వేగంగా మరికొంత ఈ రైల్వే స్టేషన్ పూర్తయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని ప్రయాణికులు అయితే చెప్తున్న విషయం. ఏది ఏమైనా ప్రత్యేక చర్యలు తీసుకొని ఈ యొక్క రైల్వే స్టేషన్ త్వరితగతిన పూర్తి చేస్తామని రైల్వే శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అది ఫ్రెండ్స్, ఈ యొక్క జనగామ రైల్వే స్టేషన్ యొక్క అభివృద్ధి గురించి మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.